చాలా విశేషంగా పాటిస్తూ వస్తూ ఉంటాం. ఈ సోమవారం నాడు ఇంకా చాలా విశేషం. కార్తీక స్నానం యొక్క ప్రత్యేకత మళ్ళీ పౌర్ణమి, సోమవారాలు. సోమవారం అంటే చంద్రుడి వారం. ఇలాంటప్పుడు చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది నదీ స్నానం చేస్తే అని మన పెద్దలందరూ చెప్పారు. కాబట్టి ఆ విధమైనటువంటి కార్తీక స్నానాదులు, అందులో కూడా మనకి సముద్రము, లేకపోతే చక్కగా నది పారేటటువంటి నదీ జలము, లేదు ఇంకా చక్కగా ఎక్కడైనా తటాకాలు, కూపాలంటే ఒక్కొక్క స్థాయి దిగుతూ వచ్చి తటాకమో కూపమో ఉంటే అక్కడ చేయొచ్చు, లేకపోతే చిన్న చిన్న కోనేరులు అలాంటి వాటిల్లో చేయొచ్చు, లేకపోతే బావుల్లో సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు పడేట్టుగా ఉన్న బావుల్లో నీళ్లు తోడుకొని స్నానం చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలదాయకంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైనటువంటి సన్నివేశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఈ కార్తీకంలో విశేషంగా వస్తుందని ఈ కార్తీక స్నానానికి ఇంత ప్రాధాన్యత. ఇందులో కూడా ఉసిరి చెట్టు నీడ పడేటటువంటి నీళ్లు గనక ఉంటే ఇంకా ఔషధీ గుణం పెరుగుతుంది, అక్కడ స్నానం చేస్తే ఇంకా విశేషము అని మన పెద్దలు చెప్తారు. అలాంటి స్నానాదులు అందరూ ఆచరించి ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రులు అయ్యేటటువంటి అవకాశాన్ని ఇచ్చే మాసము ఆ స్నానం. కాబట్టి కార్తీక స్నానానికి ఇంత విశిష్టత అని మన పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతోందమ్మా. అలాగే అలాగే గురుగారు శివపార్వతుల యొక్క కళ్యాణం గొప్పతనం గురించి తెలియజేస్తారా? శివపార్వతులకి కళ్యాణం చేయటము అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే. మరి కళ్యాణం ఎందుకండి? ఎప్పుడూ ఒకటిగా ఉండేవాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు ఏమిటి? మనిషి ఒక్కసారి పెళ్లి చేసుకుంటేనే ఏమిట్రా ఈ దరిద్రం అని మగవాడు అనుకుంటాడు. నా గొంతు కోసాడు మా నాన్న, రోజు ఇదే పని చేసుకోవాల్సి వస్తుందా అని ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకండి అని రకరకాలుగా జనాలకు అలవాటు రావచ్చు. ఈ భగవంతుడికి నిత్య కళ్యాణాలు ఎందుకని? అలా కాదండి, కళ్యాణానికి చాలా అంతరార్థం ఉంది. ఏమిటయ్యా అంతరార్థం అంటే, మనకి శంకరాచార్యుల వారు కాశీ పంచకంలో చాలా అద్భుతంగా చెప్తారు. ఆత్మాత్వం గిరిజామతి అని. ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మే ఆయన, గిరిజ అనేటటువంటిది మతి. దాన్ని ఆయన చక్కగా అద్భుతంగా భవానీ అమ్మవారిని మతితోటి పోలుస్తారనమాట. కాబట్టి ఈ బుద్ధితోటి పోల్చి ఆయన చెప్పినటువంటిది ఏదైతే ఉందో, ఆత్మస్వరూపంగా శంకరుణ్ణి, మతిస్వరూపంగా ఈ బుద్ధి ఎప్పుడూ పరమాత్మనే ఆశ్రయించి ఉండాలంటే సర్వవ్యాపకమైన పరమాత్మలో ఐక్యము ఈ బుద్ధిని చేయటమే కళ్యాణము అని చెప్తారు. అంటే పరమాత్మ ఎవరు? అంతటా నిండి ఉన్నాడు, ప్రతి అణువులోనూ అన్ని చోట్ల. అందుగలడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు కదా ఆయన. కాబట్టి ఆయన ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ లేని చోటు ఉండే అవకాశం ఉందా? లేదు. అంతటా పరమాత్మ నిండి ఉంటే, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని మనం ప్రత్యేకంగా చూడాలి అంటే వెదకి చూచిన అనే శబ్దం వాడేట్టుగా వెదకటం. వెదకటం ఏం చేస్తుంది? బుద్ధి చేస్తుంది. ఈ బుద్ధి అనేటటువంటి పార్వతీ అమ్మవారు అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మని, అందుకనే కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మ సాకాశికాహం నిజబోధరూపా. బుద్ధిర్భవానీ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ బుద్ధి అనబడేటటువంటి భవానీ అమ్మవారు లౌకికమైనటువంటి మాయల్ని చూడకుండా, అరే అది నా కొడుకు, వీడు నా పిల్లవాడు, నా మనవడు, నా భర్త, నా తండ్రి, నా తల్లి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం విభజన చేసుకొని. నా కుర్చీ, నా కారు, నా మంచం, నా బండి, నా కంచం అని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇలా కాకుండా అన్నిటి యందు పరమాత్మనే చూసేటటువంటి దాన్ని కళ్యాణము అంటారు. అంటే ఈ బుద్ధి మాయ వైపుకి ప్రయాణం చేయకుండా నిత్యము పరమాత్మ వైపుకు ప్రయాణం చేస్తూ పరమాత్మతో ఐక్యం గనక అయితే దాన్ని మన పెద్దవాళ్ళందరూ కళ్యాణము అని చెప్తారు. ఇది అందరూ ఎప్పుడూ చేయలేరు కాబట్టి ఒక బ్రహ్మగారిని పెట్టి భౌతికంగా అలా కళ్యాణం గనక చేసినట్టయితే మనందరికీ కళ్యాణం జరిగి మనం కూడా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మని నిత్య నిరంతరము దర్శించేటటువంటి స్థాయికి వెళ్తాం. అయితే ఇందులో ఒక అద్భుతం ఉందండి.
ఏమిటి ఆ అద్భుతము అంటే, కళ్యాణం కనుక మనం చేయిస్తే మన ఇళ్లల్లో కళ్యాణాలు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కళ్యాణాలు అవుతాయి. కళ్యాణం కనుక మనం చేయిస్తే అన్ని రకాలైనటువంటి శుభాలు చేయించినటువంటి వాళ్ళకి, చేసుకున్నటువంటి వాళ్ళకి, చూసుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కళ్యాణము అనేటటువంటి వైశిష్ట్యం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా నిత్య నిరంతరము కళ్యాణాదుల్ని మనం చేసుకుంటూ ఉండాలి అని చెప్తారు. అందులో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి చాలా ప్రత్యేకత. ఆది దంపతులు వాళ్ళు, ఆది దంపతులు కాబట్టే దాంపత్యము చేసుకున్నటువంటి దాంపత్యము చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. వివాహం జరిగినటువంటి వాళ్ళకి సౌమాంగల్యం ఎవరిచ్చేది? గౌరీ అమ్మవారే. ఏమండి నాకు మాంగళికం వద్దు అండి అని అనుకుంటే మీరు వెంటనే గౌరీ అమ్మవారిని వదిలేయచ్చు. కానీ గౌరీ అమ్మవారిని వదిలినటువంటి వాళ్ళకి మాంగళ్యము అనేటటువంటిది ఎక్కువ కాలం ఉండడం కష్టము. కారణం ఏమిటయ్యా అంటే, మంగళాలు ఆ తల్లే ఇవ్వాల్సింది, ఆవిడ ఆధీనంలో ఉన్నాయి మంగళాలన్నీ కూడా. కాబట్టి మంగళము అనేదానికి అర్థమే గౌరీ అమ్మవారు. ఎక్కడైనా సరే ఆ మంగళాలని శాసించగలిగేటటువంటి తల్లి ఎవరైనా ఉంటే, ఎక్కడైనా మంగళా శాసనం కావాలి అంటే అక్కడ గౌరీ అమ్మవారు ఉండి తీరాల్సిందే. గౌరీ అమ్మ లేనటువంటి మంగళా శాసనం వృధా. కాబట్టి మంగళాశాసనం కావాలి అంటే, మంగళం కావాలి అంటే గౌరీ అమ్మవారే. అందుకనే ద్రౌపది ఆవిడ గౌరీ అమ్మవారికి పూజ ప్రత్యేకంగా చేస్తుంది. రుక్మిణి అమ్మవారు ఆ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ నాకు కావాలి భర్తగా అని అనుకున్నప్పుడు ఆవిడ కూడా గౌరీ క్షేత్రంలోనే ఆ అమ్మవారు కాత్యాయని అమ్మవారికే పూజలు చేసింది. కృష్ణయ్య అవతారాన్ని తీసుకునేటప్పుడు అందరినీ మోహింపజేయడం కూడా గౌరీ అమ్మవారినే ఆజ్ఞాపించారు, అమ్మా నువ్వే చెయ్యాలి పని అని. అలా చక్కగా గౌరీ అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే మనకి తిరుప్పావై చెప్పుకుంటాను రేపు. తిరుప్పావై ఎక్కడి నుంచి వచ్చిందండి? తిరుప్పావై రావడానికి కారణం ఆ గోపికలందరూ కూడా గౌరీ అమ్మవారిని, కాత్యాయని అమ్మవారిని ఆశ్రయించి కాత్యాయని పూజలు చేశారు. కాబట్టి కాత్యాయని